జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టామని చెప్పాడు. కానీ నేను ఓట్లతో కొడదామని చెప్తున్నానని అన్నారు. నా గొంతు కొద్దామని చూస్తున్నారని, నా గొంతు కోయాలంటే ముందు భుజాల లాంటి నా కార్యకర్తలను దాటి రావాలని తెలిపారు. జీవితం అయిపోయే ముందు నాకు దుఃఖం తెప్పించారని మండిపడ్డారు. ఇలా మెడ నా గొంతు కొయ్యాలంటే ఏం చేయాలి? నా భుజాలందే కొట్టాలి. నా భుజాలెవరు? మహేష్, రాజశేఖర్, పులిరామ టోటోళ్ళు అని చెప్పి అంటున్నా. ఈ టోటోలు 30 మంది ఉన్నారు. ఈరోజు 30 మంది ఉన్నారు తల్లి అంటున్నా. నా కాలు చేతులు నరికి మంత్రంగా వండ పెట్టాలి. న్యాయమే నడమా? నేనేం తప్పు చేసి రాహుల్ గాంధీ గారు చెప్పినావా? చట్టసభకి ఏ పార్టీకి ఎంపిక అదే పార్టీలు ఉండాలి. ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. ఎవరైనా పార్టీ మాత్రం రాళ్ల బట్టి కొట్టు అని చెప్పిండు. నిజమాబద్దామా? పోయిన ఎలక్షన్ అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏది ఇస్తున్నదో వారసత్వం చెప్పిన పిసిసి అధ్యక్షుడిగా ఎవడో ఒక పార్టీకి గెలిచి ఇంకో పార్టీకి మారితే, పార్టీ ఫిరాయిస్తే రాళ్లతో కొట్టండి, రాళ్లతో కొట్టండి చెప్పి పిలిపించిన నిజామాబాద్. ఓటుని ఆయుధంతో కొడదామంటున్నా. రేవంత్ రెడ్డి గారు రాళ్లతో కొట్టు అన్నాడు. నేనంటున్నా ఓటుని ఆయుధంతో కొడదామంటున్నా. నేను మన చేకూర్తి ఏదైతుందో రాజు దొంగలు కొట్టట్టు ఏదైతుందో ఎత్తుకపోయినావా? సంటి పొలం గద్ద తనకపోయినావా? గద్ద తనకపోయినావా? తినగాడు బుక్కలు ఎత్తుకపోయినావా అంటున్నా. తిన ముందు పల్లె ఇంకేసినావా? మేడారం